హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో జగన్నాథ స్వామి రథయాత్ర మేళతాళాలతో చాలా వైభవంగా జరిగింది. ఈ రథయాత్రను మీరు కూడా చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా 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 పురాణపురుష గోవిందా 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 జగన్నాథ గోవిందా 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 జగన్నాథ గోవిందా 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 గోవిందా
స్వామికి గోవిందా 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 జగన్నాథ స్వామికి జగన్నాథ స్వామికి గోవిందా 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 గోవిందా
కోరట్ల గోత్రం శ్రీ భరత్ పునంతరం తేజస్విని ఆర్యవీర్ నామదేశ పూర్వగోత్రం వెరికలాం గోత్రం ప్రభాకర్ రూప సూర్యతేజ द्वारे राजम के सर्वदा दिग्विजय प्राप्तिरस्तु समस्त सन्मंगलानि भवन्तु अनुग्रह परिपूर्ण सिद्धि जगन्नाथ स्वामी दिव्य अनुग्रह सिद्धिरस्तु शत्रुबाधा निवृत्ति श्री जगन्नाथाय मंगलम। ओम श्री जगन्नाथाय नमः। విశాఖనగరంలో రోడ్లో వేచేసినటువంటి అతి ప్రాచీనమైన దేవాలయంగా, అతి పురాతనమైన దేవాలయం, 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయంగా ప్రసిద్ధిగాంచి ఎంతోమంది భక్తులకు, ఎంతోమంది కళాకారులకు ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి, కళలకు మహాకళగా పేర్కొన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామి దేవాలయంలో ఎన్నో కళాకారులందరూ కూడా ఆదరణ పొందారు. అలాగే మన విశాఖ నగరంలో, మన టౌన్ కొత్త రోడ్లో అత్యంత వైభవపేతంగా ఈ జగన్నాథ స్వామి రథయాత్రలు నిర్వహించబడుతుంటాయి. అలాగే జగన్నాథ స్వామి వారి రథాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ ఉండదని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో స్వామివారి రథాన్ని దర్శనం చేసుకోవాలని ఎంతో ఆస్తో వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అలా ఈరోజు ఈ తొలి రథయాత్ర మహోత్సవం సందర్భంగా కొన్ని వేలాది మంది వచ్చి అత్యంత వైభవపేతంగా శోభయాత్ర నిర్వహించడం జరిగింది. ఇంద్రచౌన్ మహారాజు మందిరంగా పిలువబడేటువంటి ఈ మందిరంలో అన్నచౌటి కళ్యాణ మండపంలో స్వామివారిని వేంచేపు చేస్తున్నాం. ఈ రోజు నుంచి 17వ తారీఖు బుధవారం తొలి ఏకాదశి రోజు వరకు కూడా స్వామివారు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామావతారం బలరామ శ్రీకృష్ణ అవతారం శాశ్వత అలంకారాల్లో ఈ మండపంలో స్వామివారు భక్తులు దర్శనిస్తారు. ఈ రథం మీద ఎవరైతే దర్శనం చేసుకోలేరో వారు ఇక్కడ దర్శనం చేసుకుంటారో ఆ రథం మీద దర్శనం చేసుకునేటువంటి పుణ్యబలాన్ని పొందుతారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ. అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. ఈ యొక్క జగన్నాథ స్వామి వారి ఆలయంలో ఈ 13 రోజులు కూడా ఉత్సవ కాలంలో మమ్మల్ని అందరినీ కూడా ఉత్సవ కమిటీగా మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మాకు ఇక్కడ ఉత్సవ కమిటీ బాధ్యతలు ఇచ్చి మమ్మల్ని ఉత్సవ కమిటీగా
ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఈ 15 రోజులు కూడా మాకు ఎంతో ఉత్సాహంగా జనానికి ఎంతో ఆనందంగా వారికి సేవ చేయాలనే దృక్పథంతో మేము ముందుకెళ్తాం. అలాగే ఈ 13 రోజులు కూడా స్వామివారు రేపటి నుండి రేపు మత్స్యావతారం మొదలు శేషపాంత అవతారం వరకు అంటే 17వ తారీఖు వరకు దశావతారంలో స్వామివారి దర్శనమిచ్చి రిటర్న్ 18వ తారీఖుని సాయంత్రం 4 గంటల నుండి కూడా తిరుగు రథయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై జగన్నాథ్. గోవిందా గోవిందా. కృష్ణారావు అమ్మ ఆంధ్రలేఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చేసిన భక్తులకి ప్రసాదం పంపిణీ చేస్తున్నామమ్మా. అదేవిధంగా చంబళ చారిటబుల్ ట్రస్ట్ కూడా ప్రసాదం పంపిణీ చేస్తున్నాం. జగన్నాథ స్వామి ఉత్సవాల సందర్భంగా 10 రోజులు స్వామివారు అన్నమాట. 10 రోజులు ఇక్కడ అనేక రకాల సేవా కార్యక్రమాలు ఎన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ప్రసాదాలు అన్ని కూడా పెడుతూ ఉంటారు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఆంధ్రలేఖ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం కూడా దాదాపు 100 మందికి పులిహార ప్రసాదాలు చేసే కార్యక్రమాలు పలు చోట్ల చాలా ఉపయోగకరంగా భక్తులకి ఎంతో అభివృద్ధిపరంగా ఉంటాయన్నమాట. ఆ